ఏందో చైనా మాలకు దేశంలో సర్కార్లు కడుతున్న బ్రిడ్జిలకైతే గ్యారెంటీ లేకుండా పోతుంది. మరి తుంగతోటి పిల్లర్లు కట్టి గడ్డిపోసలనే రాడ్లుగా మలిచి దుబ్బనే సిమెంట్గా పోసి బ్రిడ్జిలు కడుతుర్రా ఎట్లా అని అనిపించవచ్చింది వాటి బందోబస్తు చూస్తున్న వాళ్ళందరికీ. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందట. అవి అట్లనే కూలింది ఈ బ్రిడ్జి. భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు కాడ మానేరు వాగు మీద కడుతున్న కొత్త బ్రిడ్జి గాలి వస్తేనే ధబేలుమని కూలిపోయింది. ఆ కాంట్రాక్టర్ ఎవలో కానీ సిమెంటుకు బదులు దుబ్బ, సలాకలకు బదులు తుంగకాడలు, కంకెరకు బదులు గడ్డిపోసలతోటి కడుతున్నట్టున్నాడు. మరి లేకుంటే గట్టిగా గాలి వస్తే బ్రిడ్జి కూలిపోయిందంటే ఎంత బందోబస్తు సిమెంటు, సలాకలు, కంకర వాడితే ఇట్లా కూలిపోతుంది చెప్పురి. నీరుడు వరదలు వచ్చినప్పుడు దీని పక్క పొంటే సలివాగు కాడ కట్టిన బ్రిడ్జి కట్టెపూల లెక్కనే కొట్టుకపోయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి కూడా గాలి వస్తే గుడారం టెంట్ కూలినట్టు కూలింది. అంటే చెకింగ్ చేసే ఇంజనీర్లు పనివంతులే ఉన్నారు, కడుతున్న కాంట్రాక్టరు వాళ్ళకంటే ఎక్కువ పనివంతుడు ఉన్నాడు. ఇట్లా బ్రిడ్జీలు కూలుడు గా బీహార్ దిక్కే ఎక్కువ చూస్తుంటే వినోద్దులు. కానీ తెలంగాణను కూడా బ్రిడ్జీలు కూలుట్లా బీహార్ తోటి పోటీ పడతాడు చేస్తురా ఎట్లా అని మండిపడుతున్నారట ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి చచ్చిపోయే జనం.